భూ వివాదాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుర్రంపూడి మండలం తహసీల్దార్ పి శ్రీనివాస్ అన్నారు. బుధవారం గుర్రంపూడి మండల కేంద్రంలోనే రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులలో తహసీల్దార్ మాట్లాడారు. భూ వివాదాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుర్రంపూడి మండల తహసీల్దార్ పి శ్రీనివాస్ అన్నారు. బుధవారం గుర్రంపూడి మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నిర్దేశించిన తేదీలలో రెవెన్యూ సిబ్బంది చేత రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఆయా గ్రామాల్లోని రైతులు రెవెన్యూ సదస్సులకు హాజరై తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో భూమి రికార్డుల సవరణ, విస్తీర్ణ మార్పులు, జాబితాలో ఉండి సర్వే నంబర్లు గల్లంతు కావడం, పట్టాదారు పాస్బుక్లు రాకపోవడం, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలు మొదలైన సమస్యలను గురించి అధికారులు పరిష్కారం చేస్తారని, మండలాల్లోని రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మంజుల, పిఎస్సిఎస్ చైర్మన్ చెనమల్ల యాదవరెడ్డి, మండల కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, ఏవో మాధవరెడ్డి, ఆర్ఐ నజీర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వనమాల కామేశ్వర్, రేపాక లక్ష్మీపతి, రెవెన్యూ సిబ్బంది, వెలుగు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సు ద్వారా చాలా వరకు మీ సమస్యలు తీరడానికి అవకాశం ఉంది కాబట్టి మన తహసీల్దార్ చెప్పినట్టు మనకు ఈ 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మనకు షెడ్యూల్ ఇచ్చిండ్రు. ఒక్కొక్క గ్రామంలో ముందుగానే తెలియజేసి ఆ గ్రామానికి వెళ్ళి 9 నుండి 4 గంటల వరకు అక్కడ ఉండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామంలో కూడా అందరికీ తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఏమైనా మిస్ అయి ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కూడా తెలియజేయండి. మీరు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో అంటే మన రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన ఫార్మేట్లోనే మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. సో ఆధార్ కార్డు, మీ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత అర్జీ, ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసి ఇస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తహసీల్దార్కి నా కృతజ్ఞతలు. సర్వేను పంపిస్తాము. ఆ సర్వేను పంపించిన తర్వాత సర్వేలు అక్కడికి వచ్చి జియో కోఆర్డినేట్స్ తీసుకుంటాం. ఆ జియో కోఆర్డినేట్స్ చేసుకుంటే మీకు ఫిక్స్ ఉంటాయి కదా, దాన్ని ఎవరు చేంజ్ చేయడానికి ఉంటాయి. రేపు మీరు కొన్ని సంవత్సరాల తర్వాత జియో కోఆర్డినేట్స్ పెడితే మీకు అక్కడ సైట్ అనేది ఎక్కడ కనబడుతుంది. కాబట్టి దీంట్లో సర్వే మ్యాప్ అనేది చేస్తాం కాబట్టి మీకు రాబోయే ప్రాజెక్టులో సర్వే మ్యాప్ కూడా అక్కడ మీకు చూపిస్తుంది. దాంట్లో అర్థం కూడా చూస్తాం, ఇటుపక్క వెళ్ళినారు, అటుపక్క వెళ్ళినారు, ఉంటే వెళ్ళినారు, ఎంటే వెళ్ళినారు అన్నది ఇప్పుడు అవకాశం అనేది దీంట్లో లేదు. ఫీల్డ్ ఎంక్వైరీ అనేది ఎవరైతే సక్సెషన్ కింద పెట్టుకున్నారో ఆ సక్సెషన్ కింద పెట్టుకున్న తర్వాత మేము ఫీల్డ్ ఎంక్వైరీ అనేది చేస్తాం. నిజంగా వాళ్ళు ముగ్గురే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? కొన్ని సందర్భాలలో 2 భార్యలు ఉంటారు, లీగల్గా కూడా కొందరు ఉంటారు. అట్లాంటప్పుడు ఒక భార్యని వచ్చి ఇది నాకు సంబంధించిన ఆస్థానం వస్తాయి, తర్వాత ఇంకో భార్య వస్తుంది. ఇవన్నీ అట్లా చేసేదని అట్లా లీగల్ ఇష్యూస్ అయినాయి. కాబట్టి ఈ యాక్ట్లో ఫీల్డ్ ఎంక్వైరీ అనేది కంపల్సరీ ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి తీసుకొని ఆ ఏదైతే పాస్బుక్ ఉన్నదో ఆ పాస్బుక్ తోటి ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే మేము ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక గవర్నమెంట్ దీంట్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏం పెట్టిందంటే, మీరు ఈ రోజు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత విరాసత్ సంబంధించి అది మేము వితిన్ 30 daysలో మేము చేయాలి. అది ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి, విచారణ చేసిన తర్వాత మేము దాన్ని చేయాలి. ఒకవేళ మా నెగ్లిజెన్స్ వల్ల మేము విచారణ చేయకపోతే 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకైతే అది మీరు దృష్టిలో పెట్టుకోండి. కంపల్సరీ మేము ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ ఎంక్వైరీ చేయని పరిస్థితిలో ఉంటే 30 రోజుల తర్వాత మీకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ ఆటోమేటిక్గా రికార్డ్ కన్నా వస్తాయి. కాబట్టి మీరు విరాసత్ సంబంధించి ఎవరైతే భూ యజమాని చనిపోతారో, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరి పేరు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళకు సంబంధించిన డెత్ సర్టిఫికేటు, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు తీసుకొచ్చి మీరు దరఖాస్తు చేసేదంటే మాత్రము మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ సేవలో మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే మేము ఆటోమేటిక్గా మేము ఆన్లైన్లో మేమే చేస్తాం. రేపు సాయంత్రం తర్వాత మాకు లాగిన్స్ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులు మొత్తం మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది విరాసత్ సంబంధించి డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఆధార్ ఇవన్నీ కలిపి మాకు ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి సాదా బైనామా కేసెస్ ఉన్నాయి.
సాదా పరిణామ కేసెస్ వాస్తవానికి అసైన్మెంట్ అయిన తర్వాత మనము కొనుగోలు అమ్మకాన్ని చేయడానికి ఉండదు గవర్నమెంట్ ల్యాండ్. అయితే దీంట్లో ఇప్పుడు అప్పుడు 2018లో పిఓటి యాక్ట్ అనేది 2018లో చాలా కేసెస్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు అసైన్మెంట్ ఒరిజినల్ పట్టదారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి వెళ్ళలేని పరిస్థితిలో మూడో వ్యక్తికి అమ్మండి. అది తెలిసి తెలియక అమ్మండి. ఆ కొన్న వ్యక్తి కూడా ఏమైతే అనుకుంటున్నాడు కాబట్టి అది అక్కడ పిఓటి యాక్ట్ అన్నది నిజంగా కొన్న వ్యక్తి ఎలిజిబుల్